హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇది మినీ వ్లాగ్ అండి. వచ్చేసి క్యారెట్ ఫ్రై చేసి ఉప్పు కారం జీలకర్ర వేసి మొత్తం కలుపుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒట్టిపప్పు చేశానండి. ఒట్టిపప్పులోకి నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ పికిల్ అంటారు కదా, నిమ్మకాయ పికిల్ అంటే చట్నీ చేస్తారు, కారం చేస్తారు. అట్లనే నేను నిమ్మకాయలతోటి పప్పు చేశానండి. పులిహోరే కాదు, మనం పప్పు కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ పప్పు వచ్చేసి ఒట్టిపప్పు ఉడకబెట్టేసుకొని అందులో మీరు తినే పులుపుని బట్టి నిమ్మకాయ పిండేసుకోవాలండి. నేనైతే 2 కాయలు పిండుకున్నాను. వచ్చేసి ఇందులో చూడండి నిమ్మకాయ ఇట్లా పిండేసుకోవాలి మొత్తము రసం అంతా. తర్వాత ఉప్పు కారం పసుపు వేసి పోపు పెట్టుకోవాలండి. ఇదండి మొత్తం పిండేస్తున్నాను. అయిపోయింది, పిండేసుకున్నాను. నిమ్మకాయలన్నీ 4 చెక్కలు వచ్చినాయి. 4 చెక్కలు పిండేసుకున్నాను. మొత్తం కలిపేసుకున్నాక పోపులు పెట్టి తీసుకున్నాను. పోపులు పెట్టి తీసుకొని ఫస్ట్ వచ్చేసి నేను పసుపు ఉప్పు కారం వేసేసుకున్నాను. ఉప్పు కారం అది వేసేసుకున్నానండి. ఇందులో వచ్చేసి నెక్స్ట్ బాండ్లీ పెట్టేసుకొని పోపు వేసేసుకుందాము. నూనె వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వచ్చేసి నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంగువ అండి. ఇది ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో ఇంగువ, మిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి ఇంగువ వేసి మిరపకాయలు కూడా ఇందులోనే కొంచెం వేయించేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ఒకటి, మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారం నిమ్మకాయ వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నాను. వచ్చేసి ఇంగువ అది వేసాక మొత్తము కలిపేసుకొని పప్పులో వేసి కలిపేసుకుంటే మనకి నిమ్మకాయ పప్పు రెడీ అయిపోతుందండి. చాలామందికి తెలియదు, పులిహోర చేస్తారు, కారం చేస్తారు, పచ్చడి పెడతారు, కానీ నిమ్మకాయ పప్పు చాలామందికి తెలియదు అని ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. వచ్చేసి ఇదైతే క్యారెట్ ఫ్రై, ఇందులోకి సైడ్ డిష్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి ఇవి బియ్యపిండి వడియాలండి. నా ఛానల్లో మీరు గుమ్మడికాయ వడియాలు చూశారు, సగ్గుబియ్యం చూశారు, ఊరిమిరపకాయలు చూశారు కదా, అట్లానే వచ్చేసి బియ్యపిండివి ఇవేమో వచ్చేసి బియ్యపిండి వడియాలండి. వచ్చేసి చాలా బాగుంటాయి. ఇదిగోండి నేనైతే పెట్టలేదండి ఈసారి. వచ్చేసి ఏంటో మాకు 3 ఇయర్స్ నుంచి బియ్యపిండి వడియాలు పెడదామంటే సెట్ అవ్వట్లేదు. ఇక అందుకని పక్కన ఉన్న ఆంటీ తీసుకొచ్చి ఇస్తే వేయించేస్తున్నాను బియ్యపిండి వడియాలు. ఇదిగోండి ఇదేమో సగ్గుబియ్యం వడియాము. పప్పు చేస్తే గ్యారెంటీగా మనకి వడియాలు ఉండాలి కదా అండి. వచ్చేసి అందుకని వేయించేసి పెట్టుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై అను నిమ్మకాయ పప్పు, ఇంకా పికిల్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి అదండి. ఇదిగోండి చూడండి ఎంత స్మాష్ అయిపోయినాయో సగ్గుబియ్యం వడియాలు, బియ్యపిండి వడియాలు. చాలా టేస్టీగా ఉన్నాయి. బాక్స్ కూడా యూస్ఫుల్ అవుతాయండి. లంచ్ బాక్స్కి కానీ స్నాక్స్కి కానీ పిల్లలకి మనం మార్నింగ్ స్కూల్స్ రీఓపెన్ అయితే బాక్స్ పెట్టాలి కదా, టిఫిన్ బాక్స్. అవి క్యారెట్ ఫ్రై, నిమ్మకాయ పప్పు, అట్లానే వచ్చేసి రైస్ కూడా పెట్టేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.